ఉద్యమాలు జరుగుతున్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. అయినా ప్రభుత్వం ఇంత కూడా ఆలోచించకుండా రెస్పాండ్ కాకుండా మొండిగా నియంతృత్వ పోకడలతోటి పోయి బీసీలలో తీవ్ర వ్యతిరేకత తెచ్చుకుంటుంది. అందుకే మేము అంటున్నాం, ఓకే జీవో రద్దు చేయాలి, అవకతవకలు జరిగినాయి. మీరేమో 42 అన్నారు, జీవో 46 తీసి దాన్ని 23కు తగ్గించారు. అమలు చేసేటప్పటికల్లా అది 17% తగ్గాది. ఇంత అన్యాయం ఎప్పుడు గతంలో జరగలేదు. రిజర్వేషన్లు ఎన్టీ రామారావు 20% పెట్టినప్పుడు కూడా 20 పెడితే 22 ఇచ్చాడు. కాబట్టి ఇంత అన్యాయం జరిగింది. దీన్ని వెంటనే రద్దు చేయాలని మేము అడిగితే బీసీ కమిషన్ విచారణ చేసింది. ఎవరు చేశారు? బీసీ కమిషన్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. నిరంజన్ చైర్మన్గా, మెంబర్లుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ఎవరు వాళ్ళందరినీ కలిపి కమిషన్ వేశారు. ఆ కమిషను పెద్ద ఎత్తున విచారణ జరిపి డీటెయిల్గా విచారణ జరిపి ఇందులో అవకతవకలు జరిగాయి, బీసీలకు అన్యాయం జరిగింది. దీని మూలంగా వేలాది మంది సర్పంచులు, వార్డు మెంబర్లు కాకుండా పోయారు. దీన్ని రద్దు చేయాలని జ్యుడిషియల్ అధికారాలు ఉన్నాయి, దానికి న్యాయాధికారాలు ఉన్నాయి. ఆ కమిషన్కు క్వాసీ జ్యుడిషియల్ అధికారాలున్న బీసీ కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఇంత కూడా స్పందన లేకుండా గుడ్డిగా బుల్డోజ్ చేసి ఎన్నికలు జరపాలని చూస్తున్నారు. దీని ఫలితాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నా. మీరు ప్రభుత్వం మొదటి నుంచి కూడా అడుగడుగున అనుమానాస్పదంగా వ్యతిరేకంగా పోతున్నది అనేది అనేక ఉదంతాల నుంచి తెలుస్తుంది. ఎన్నికల్లో కామారెడ్డి డిక్లరేషన్లో, ఎన్నికల మేనిఫెస్టోలో 42 మేము అధికారంలోకి వస్తే పెడతాం, విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థలని ప్రచారం చేశారు. అధికారం ఎక్కని నడివే వెంటనే ఎన్నికలు పెడతామన్నారు. అట్లా పెడతారు? మీరు 42 అయినాకనే పెట్టాలని మేము గొడవ చేస్తే, ధర్నాలు ర్యాలీలు చేస్తే అప్పుడు ముఖ్యమంత్రి గారు వాయిదా చేశాడు. ఈ నెల డిసెంబర్ 10న చలో ఢిల్లీ పెట్టి ఢిల్లీలో ప్రధానమంత్రిని కలవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రధానమంత్రిని కలిసి దీని మీద ఆయన తోటి మాట్లాడి రాజ్యాంగ సవరణ కోసమే మేము గట్టి ప్రయత్నం చేస్తున్నాం. లేదు, మేము ఎంపీలను తీసుకుపోయి కలుస్తాం. అఖిలపక్షం ఎవరు కలవాలి? ముఖ్యమంత్రి కలవాలి. ముఖ్యమంత్రి ఇంతవరకు ప్రధానమంత్రిని కలుస్తాను ఒక్కరోజు కూడా అపాయింట్మెంట్ అడగలే. ఆయన కలవాలి. ఆల్ పార్టీని తీసుకుపోయి ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రిని కలవలేదు. ఇంకా ఈ విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని కనిపిస్తుంది. బీసీలందరూ ఏకమై కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నా. రెండవది, ముఖ్యమంత్రి గారు వెంటనే బీసీ కమిషన్ ఎవరిది? ముఖ్యమంత్రి నియమించిన బీసీ కమిషనే. ఇది తప్పుల తడకని చెప్తుంటే కూడా ఏమాత్రం స్పందన లేదు, స్పందించడం లేదు. జీవన్ రద్దు చేయడానికి కూడా ముందుకు రావడం లేదు. బుల్డోజ్ చేసుకుంటా నియంతృత్వ పోకడలతోటి దీన్ని అమలు చేయడానికి ట్రై చేస్తుండ్రు బలవంతంగా. దీని మీద తప్పనిసరి మేము ప్రతీకారం తీసుకుంటామని చెప్పి హెచ్చరిస్తున్నాం. రేవంత్ రెడ్డి ఆయన దేశానికి రోల్ మోడల్ అని ప్రచారం చేసుకున్నాడు. బీసీ కమిషన్ కృష్ణయ్య గారు చెప్పినట్టుగా బీసీ కమిషన్ తప్పుల తడక, బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పి ఏకగ్రీవంగా, ఒక్క చైర్మన్ కాదు 3 సభ్యులు చైర్మన్ కలిసి పత్రికా ప్రకటన ఇచ్చిండ్రు. బీసీలకు అన్యాయం జరిగింది, తప్పులు జరిగినాయి, ఎన్నికలు వాయిదా వేయండి. ఎన్నికలు వాయిదా వేసి అది సరిదిద్దిన తర్వాత ఇంకా ఆయనకే కాదు, అవసరం అనుకుంటా ఉన్నత స్థాయి కమిటీని కూడా వేసి రిజర్వేషన్లు అమలు చేయమని చెప్పిండు. కాబట్టి ఇంతకన్నా ఏం కావాలి? మీరు రాహుల్ గాంధీ గారిని మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తాము. మీరు దేశంలో మొదటిసారి 40 మేము కులగణన చేసినామని చెప్పుకున్నారు. అది తప్పుల తడక. ఆ కులగణన ద్వారా గతంలో వచ్చిన రిజర్వేషన్లు కూడా రావడం లేదని బీసీ కమిషన్ చెప్తాను, మేము చెప్పుడు కాదు. ఆ విధంగానే మీరు దేశానికి రోల్ మోడల్ అని చెప్పుకున్నారు. దేనికి రోల్ మోడల్? మీ సోనియా గాంధీ గారు మీకు దేని కొరకు ఆస్కార్ అవార్డు ఇచ్చారు, దేని కొరకు నోబెల్ బహుమతి ఇచ్చారు? ఎందుకొరకైనా? బీసీలను బొందబెట్టినందుక, బీసీలను నాశనం చేసినందుక, బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్ రాకుండా చేసినందుక. అందుకోసమే ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ బీసీలకు జరిగినటువంటి అన్యాయాన్ని కృష్ణయ్య గారి నాయకత్వంలో ఢిల్లీ వేదికగా మేము రాహుల్ గాంధీ గారి ఇంటి ముందట, ఏఐసిసి ఆఫీస్ ముందట, మేము ఎక్కడ పడితే అక్కడ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయబోతున్నాం, ర్యాలీ తీయబోతున్నాం. పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి కుల సంఘాలంతా కూడా తలలు రాబోతున్నారు. ఇవాళ నేను ఒకటే చెప్తున్నా, మిగతా సంఘాలు కూడా అర్థం చేసుకోవాలి. ఇవాళ బీసీ కమిషనే తప్పు చేసిందని చెప్పినాక కూడా బీజేపీ సపోర్ట్ చేస్తలేదు, బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తలేదని చెప్పి కాంగ్రెస్కు సపోర్ట్ చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తారు. కాంగ్రెస్ బీసీల యొక్క ప్రయోజనాలను పొందబెట్టింది, కాల రాసింది.
42% రిజర్వేషన్లు ఇవ్వలేదు. కనీసం 50 వర్టికల్లో ఎస్సీ ఎస్టీలకు పోగా మిగిలింది కూడా బీసీలకు వస్తలేదు. ఆ సిపెక్ అనేటువంటి ఒక తప్పుడు మయమైనటువంటి సర్వే బీసీలకు 10 ఉన్నదంటే 10 ఇస్తారట, 5 ఉన్నదంటే 5 ఇస్తారట, అంటే 50 కూడా నింపుతలేరు. ఇది తడిగుడ్డ పెట్టి గొంతును కోసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి జంతర్ మంతర్ సాక్షిగా, జన్పద్ 10 సాక్షిగా, ఏఐసిసి ఆఫీస్ సాక్షిగా కృష్ణయ్య గారి నాయకత్వంలో మేము ఢిల్లీలో ఉద్యమాలు చేయబోతున్నాం. ఖబర్దార్ ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు తన వైఖరిని మార్చుకొని ఎన్నికలను వాయిదా వేసి 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రాహుల్ గాంధీ గారు కళ్ళుండి చూడండి, చెవులుంటే వినండి. ఇటీవల మీరు దేశంలో బీసీలకు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసింది అనేటువంటి మాట మాట్లాడి బీహార్లో కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీల మనోభావాలను గెలుచుకునేటువంటి ప్రయత్నం చేసినావు. కానీ కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికి బీసీల పాలిట ద్రోహి, బీసీల రాజకీయ రాజ్యాధికారాన్ని బీసీలకు దూరం చేసేటువంటి కుట్ర చేస్తున్నటువంటి మొదటి పార్టీ. అందుకనే ఇందాక మా మిత్రులు పెద్దలు చెప్పినట్టు దానితో పాటు ఇవాళ క్రూరమైనటువంటి అణచివేత, ఇది అన్యాయం, అవమానం కాదు, క్రూరమైనటువంటి అణచివేత చర్యలకు రేవంత్ రెడ్డి సర్కార్ పాల్పడుతున్నది. కాబట్టి మేము కులగన్న చేసినాం, బీసీల విషయంలో అన్యాయం చేసినాం, అవన్నీ సవరించుకుంటామని చెప్తున్నటువంటి పార్టీ అధినేతగా మీ సాక్షిగా మీ పార్టీ అగ్రనాయకులందరూ ఇచ్చినటువంటి హామీలకు, డిక్లరేషన్లకు భిన్నంగా తడిగుడ్డతోని తెలంగాణలో ఉండేటువంటి బీసీల గొంతు కోసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ చరిత్ర మొత్తం ఇటు తెలంగాణ విషయంలో కానీ బీసీల విషయంలో కానీ అన్యాయం, ద్రోహం చేసినటువంటి పార్టీ. సంస్థల ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు ఎందుకు మేము చెప్పేది కాదు, తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారు ఆయన పత్రికా ప్రకటన రిలీజ్ చేసిర్రు. మీరు సిగ్గు తెచ్చుకోవాలని కోరుతున్నాం మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. మీరు రాజ్యాంగం ప్రకారం ఈ రాష్ట్రాన్ని నడపట్లేరు. ఆ లెటర్లో ఏముంది సారాంశం? రిజర్వేషన్ తగ్గించిరని మీ తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ సాక్షాత్తు పత్రికా ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. ఆయన ఇంకో మాట కూడా చెప్పారు. ఏం చెప్పారు? జియో 46 ఒక చెత్త జియో 46 పారా 5 చూడండి అని చెప్పారు ఆయన. పారా 5 డెడికేటెడ్ బీసీ కమిషన్, బీసీల కోసం వేసిన కమిషన్, డెడికేటెడ్ బీసీ కమిషన్ బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ గురించి ఎందుకు ఖరారు చేయాల్సి వచ్చింది? కేవలం బీసీల గురించి చేసిన కమిషన్లో ఇదంతా ఏంటిది అని ఆయననే ఒక పత్రికా ప్రకటన ఈ 2 అంశాలు కూడా రిలీజ్ చేసిరు. మేము ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం, మేము ఇక్కడ చెప్తున్నాం, మీకు ఈ చెత్త కమిషన్లు, కుట్రలు, కుతంత్రాలు, బోగస్ రియల్ ఎస్టేట్ సంస్థలు వేస్తే నకిలీ సర్టిఫికేట్లు, నకిలీ రిజిస్ట్రేషన్ల లాగా ఈ నకిలీ కమిషన్లు ఏంటిది, నకిలీ జియోలు ఏంటిది, నకిలీ బిల్లులు ఏంటిది? మీరు షెడ్యూల్ 9కి కూడా పంపలేరు. మీరు చెప్తుంటారు, మొన్ననే మంత్రి గారు చెప్పడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టి, కేంద్రం చేయాలంటే మీరు షెడ్యూల్ 9కి పంపండి. మీరు షెడ్యూల్ 9కి ఎక్కడ పంపిరు? మీరు ఆర్టికల్ 31C ప్రకారం పంపిరు. ఆర్టికల్ 31B ప్రకారం పంపి మీరు అక్కడ ప్రైవేటు బిల్లు పెట్టండి. మీరు చిత్తశుద్ధి నిరూపించండి. ఈ భారతదేశ స్వాతంత్రం వచ్చినాక ఎన్నో ప్రైవేట్ బిల్లులు పెట్టిరు. మీ కాంగ్రెస్ పార్టీ పెట్టింది, ఇండియా అలయన్స్ పెట్టింది, అలా 14 బిల్లులు చట్టాలైనాయి. కాబట్టి మేము చెప్తున్నాం, మీకు రోల్ మోడల్ కావాలంటే జస్టిస్ రోహిణి కమిషన్ తీసుకోండి. మీరు 2017లో బీజేపీ ప్రభుత్వం వేసింది జస్టిస్ రోహిణి కమిషన్, మొత్తం 6 ఏళ్ళు చేసింది ఆ కమిషన్. దేశవ్యాప్తంగా మొత్తం అందరి రికమెండేషన్ తీసుకొని 6 ఏళ్ళు టైం తీసుకుంది. మీరు డెడికేటెడ్ బీసీ కమిషన్ 1 నెలలో మాత్రమే నివేదిక ఇచ్చారు. మీరు 6 ఏళ్ళు తిరిగి 1000 కులాలు కేంద్రంలో వాళ్ళు ఏమిచ్చిన నివేదిక? కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో 50 ఏళ్ల పరిపాలనలో 1000 కులాలు ఇప్పటి వరకు కేంద్ర ఉద్యోగాలు లేవు. 1000 కులాలు, ఇంకో 1000 కులాలు 2.86 మాత్రమే రిప్రజెంటేషన్ ఉంది. అంటే ఇంత దిగజారిన పరిస్థితి 50 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో 1000 కులాలు కనీసం ఈ దేశంలో ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చూడలేదని ఆ జస్టిస్ రోహిణి కమిషన్ చెప్పడం జరిగింది. కాబట్టి రాహుల్ గాంధీ గారిని ఈ వేదిక ద్వారా ఒకటి అడుగుతున్నాం. ఈ రోజు నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. మీరు భారతదేశాన్ని ఎక్స్రే తీసి తెలంగాణలో జరిగే కులగణన, రిజర్వేషన్లు అనేవి భారతదేశం వ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పి నట్టేట ముంచిన కార్యక్రమం ఉంది. మీరు చేసిన కార్యక్రమాలు ఎట్లున్నాయంటే, పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కోళ్ళ వల్ల ముగ్గురులా అన్నట్టు లెక్కలు తీసిన 56%, రిజర్వేషన్లు ప్రకటించిన 42%, తీరా పాత లెక్కలు ఇస్తామో 23% అన్నారు.
తిరిగి లెక్కలు చూస్తే 17% కూడా మించకుండా ఈరోజు బీసీలందరినీ నట్టేట ముంచిన కార్యక్రమం ఉంది. కాబట్టి మీరు ఇకనైనా ఈ రోజు నుంచి జరుగుతున్న పార్లమెంట్లో మీకున్న 236 మంది ఎంపీలతోటి ప్రైవేట్ బిల్లు పెట్టి ఈ బిల్లుని 40% బిల్లుని పార్లమెంట్లో సాధించాలని వాగ్దానం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకొని అన్ని పక్షాలను కలుపుకొని పోయి ఈ బిల్లుని ముందు తీసుకోవాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం.